నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం. మనకి చాలా వరకు అమ్మతనం గురించి, మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆహ్, అమ్మతనం కనిపిస్తుంది. మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని. కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని, అది గోమాతని. మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సీరీస్ లాగా చేస్తూ ఉన్నాం. మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అసలు ఆ కథలు ఎలా పుట్టాయి? ఏమిటి? మొ మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు. ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలుపెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు. మంచినీళ్ళు కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసున్నాం గతంలో. లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు. నిరంతరం గోమాతని పూజించండి. దాంట్లోనే అన్ని సౌఖ్యాలు, అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు. ఇక కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి. పిల్లలకి చూపించండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన భారతీయ సంపద. మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. గోపాలకృష్ణ గారు చాలా అంటే చాలా చక్కటి కథలు చెప్తున్నారు. నిజంగా ఎవరికి తెలవనివి గోమాతని ఏ విధంగా మనం ఆరాధించాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది నిజంగా ఈ కథల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఏ కథ చెప్పబోతున్నారు? ఇలాగే మనం ఋషుల గురించి అంటే నా పుస్తకంలో 40 మంది ఋషుల గురించి 40 కథలు, వాళ్ళతో గోవుకి గల అనుబంధాన్ని ఆ ఋషులు ఏం చెప్పారు, వాళ్ళతో ఎలాంటి. అలాగా ఇంకొక ఋషి దూర్వాసుడు. దూర్వాసుడు అంటే తెలుసు మనకి, ముక్కోపి, చాలా కోపం ఎక్కువ. ఆయన కూడా ఇలాగే గోవుని సేవించాడు. ఋషులందరూ గోవుని సేవించిన వాళ్ళే. అదే పర్టికులర్గా ఆయన నిత్యం అగ్నిహోత్రం వేసేవాడు. అంటే అందరూ చేయడం వేరు, ఈయన చేసింది చెప్తున్నా. అగ్నిహోత్రం అంటే ఏంటి? ఒక రాగి పాత్రలో ఒక గోమయంతో చేసిన పిడకలు. గోమయం అంటే యాక్చువల్గా స్వదేశీ గోవు. అంటే ఇప్పుడు జెర్సీ గోవులు వస్తున్నాయి, వాటి గురించి మనం మాట్లాడడం అది అక్కర్లేదు, అవి పనికిరానివి. అంటే అది దేశీయ గోవు. దానికి మూపురం ఉంటుంది, చక్కగా పొదుగు ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, ఒకే రంగులో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అలాంటి దేశీయ గోవు యొక్క పేడని అది వేసేటప్పుడు కింద పడకుండా పట్టుకోవాలి. ఒక మంత్రం కూడా ఉంది, మంత్రం చదువుతూ దాన్ని పట్టుకోవాలి. పట్టుకుని దాన్ని తీసి ఎండబెట్టి పిడక తయారు చేయాలి. అది అగ్నిహోత్రానికి చాలా ఇంపార్టెంట్. అగ్నిహోత్రంలో ఇంకేం వేస్తాం? నెయ్యి వేస్తాం. నెయ్యి కూడా ఆవు నెయ్యి. మిగిలిన నెయ్యి పనికిరావు. ఆవు నెయ్యి, గోమయంతో చేసిన పిడకలు, దాన్ని రాగి పాత్రలో వేసి కొంచెం బియ్యం పిందెలు కూడా వేస్తాం. అగ్నిహోత్రం చేస్తే దాంట్లో పొగ వస్తే ఆ పొగ క్రిమి నాశన, అంటే మనకి ఇలాంటి వైరస్లు అన్ని రాకుండా దూరం చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రం వేయాలనేది ఒక సూత్రం ఉంది. సంధ్యావందనం ఎలా చేస్తాం, అగ్నిహోత్రం కూడా. ఆ అగ్నిహోత్రం నుంచి వచ్చే పొగ మూలనే మనకి రేపొద్దున వర్షాలు కూడా రావడం, పంటలు పండడం, అన్ని విధాల ఈ అగ్నిహోత్రం. అందుకే యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉండే ఎక్కువ మనం నెయ్యి డబ్బాలు నేతులు వేసి పొగ రావడానికి కారణం యజ్ఞాలు చేస్తాం. ఆ యజ్ఞాలు చేయడం మూలాన్ని పాడి పంటలకి లోటు ఉండకుండా జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిది. ఆ గాలి పీలిస్తే మంచిది. ఆ గాలి ఎంత దూరం వ్యాపిస్తుందో అంత క్రిములన్నీ నశించిపోతాయి.
మనకి హారం చేయే అనేది అగ్నిహోత్రం యొక్క అలాగే దూర్వాస మహామహర్షి రోజు అగ్నిహోత్రం ఉదయం సాయంకాలం కూడా సూర్యాస్తమయాల్లో అగ్నిహోత్రం వేసేవాడు. అగ్నిహోత్రం వేసి ఆ అగ్నిహోత్రం అంటే ఆరిపోయిన తర్వాత దాన్ని కచ్చికంటాం. కచ్చికని తీసుకొని అదే విభూతి పెట్టాడు. అంతకంటే శ్రేష్టమైన విభూతి లేదు. అంటే మనకి ఇప్పుడు వచ్చేవన్నీ అసలు సరైన విభూతి కాదండి. బజార్లో అమ్మేవన్నీ శుద్ధ పొడి లాంటివి ఉంటాయి, మనం నీళ్ళతో కలిపి పెట్టుకుంటున్నాం. కొంత శ్రీశైలంలో అక్కడ అమ్ముతారు, అవి కొంత ఈ అగ్నిహోత్రంలోంచి కలిపి చేసింది కొంతవరకు శ్రేష్టం. అసలు నిత్యంగా ఏంటంటే ప్రాక్టికల్గా నేను చేస్తాను. రోజు అగ్నిహోత్రం వేసి అది విభూతి పెట్టి అదే విభూతి అంటే యాక్చువల్ కొంచెం నలుపు వస్తుంది. అంచేత పిడకల నుంచి వచ్చింది కాబట్టి మనకు వస్తుంది. కట్టెలు వెయ్యి ఇంట్లో మనం అగ్నిహోత్రం కొంచెం నలుపుగా ఉంటుంది. నలుపుగా ఉంటే దాని పవర్ కావాలి, కానీ మనకి నలుపు తెలుపు కాదు కదా. అదే కొంచెం తీసుకెళ్ళి రోజు శివుడికి అభిషేకం చేస్తాను టెంపుల్లో. శివుడి మీద కూడా ఇదే విభూతిని వేస్తాం. అంత పవిత్రమైంది. యమధర్మరాజు విభూతి పెట్టుకున్న వాళ్ళని, రుద్రాక్షలు ధరించిన వాళ్ళని నా దగ్గరికి తీసుకురావద్దు అన్నట్టు. ఎంత రెస్పెక్ట్ చూడండి ఆయనకి. విభూతికి అంత మహిమ ఉంది. అది ఊరికే భస్మం, ఊరికే బూడిద అని తీసి పారేస్తే ఏం చెప్పలేం, కానీ దానికి అంత రెస్పెక్ట్ గౌరవించాడు. ఆ విభూతి పెట్టుకున్న వాళ్ళు అంటే మనం ఎప్పుడు విభూతి ధరించి ఉండాలి. ఏదో పూజ చేసినప్పుడు పెట్టుకున్నాం, తర్వాత చెరుపు వేసుకుని పట్టు చేసి క్రాఫింగ్ చదువుకుని ఆఫీస్కి వెళ్ళాం అని కాదు, ఎప్పుడు విభూతి ధరించి ఉండాలి. అంటే మనం ఏ టైంలో గతిస్తామో మనకు తెలియదు. అంచేత ఆ పోయే టైంకి మనకి విభూతి ఉంటే యమధర్మరాజు దగ్గర వెళ్ళక్కర్లేదు, స్వర్గానికి వెళ్ళిపో. అంతటి ఇంపార్టెన్స్ ఈ గోమయంతో చేసిన దీన్ని శాంతికం అంటారు. ఆ విభూతిని దానికి ప్రత్యేకంగా పేరు పెట్టారు. అలాగా దూర్వాస మహర్షి ఈయన ఒకసారి ఈ స్వర్గాలు నరకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి పర్యవేక్షణలా సూపర్విజన్లా వెళ్దాం చూద్దామని వెళ్ళాడు. అక్కడ చాలాగా పితృలోకం దగ్గర కుంభీపాక నరకం అని ఓ నరకం ఉంది. అంటే నరకాలు చాలా పేర్లు ఉన్నాయి, చాలా నరకాలు ఉన్నాయి మన శరీరం. ఆ పితృదేవతల దగ్గర ఉండేది ఈ కుంభీపాక నరకం. ఆ నరకం వైపు వెళ్ళాడు. వెళ్ళేటికి అక్కడ ఓ గోల గోలగా ఉంది, జనం ఏడుపులు ఏడుపు. అంటే ఆ బాధలు పడ్డానికి ఆ నరకంలో పెడతాడు కదా ఆ యమధర్మరాజు. వీళ్ళ పాపాలన్నీ లెక్కేసి అక్కడ పడేస్తాడు. చదివాడు గోవలు ఏడుపు ఏడుపు ఏడుపు. అయ్యి బాబు ఏమిటి ఏడుపులు ఏమిటి అని చెప్పి ఆయనకే మతిపోయింది. సో ఇంకో విధంగా ఏడిస్తే ఇంకో విధంగా ఏడిస్తే మా బాధలు అని అక్కడ కాలుస్తూ ఉంటే, అక్కడ అగ్నిహోత్రాన్ని ఇస్తూ ఉంటే, ఇలా నీళ్లు చల్లుతూ ఉంటే, వేడి నీళ్ళు నెత్తి మీద పోస్తూ ఉంటే ఆ ఏడుపు విన్నాడు. అరే ఇంత పాపాలు చేస్తున్నారా వీళ్ళు, ఇంత పనిష్మెంట్ అనుభవిస్తున్నారా అని చెప్పేసి ఆ మడవలో ఉంటే దాంట్లో ఇలా తొంగి చూసాడు. వీళ్ళ బాధలు చూడడానికి తొంగి చూస్తే వాళ్ళందరూ బాధపడుతున్నారని కళ్ళారా చూశాడు. చూసినప్పుడు ఈయన పెట్టుకున్న విభూతి రాలి కింద పడి అందరూ ఏడుపులు మానేశారు. అంటే ఆ విభూతి మహిమ ఎంతటిది అనేది ఆ నరకాన్ని కూడా మార్చేస్తుంది అని చెప్పడానికి ఆ విభూతి అప్పుడు పడేటప్పటికి అదంతా ఇంచుమించు స్వర్గం అయిపోయింది నరకం అంతా. ఏడ్చేవాళ్ళు లేరు, అందరూ సరదాగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు. ఏడు వీళ్ళందరూ నవ్వుతున్నారు, నేను ఇంత పనిష్మెంట్ ఇస్తే ఆడవాళ్ళు కానీ వీళ్ళు ఇంతవరకు ఏడ్చాడు, ఇప్పుడు ఎందుకు అని చూశాడు. దూర్వాస మహాముని కనిపించాడు. ఏడు స్వామి ఇదంతా అంటే, ఏం లేదు ఆ వీపు ఎక్కడ పడింది దాంతో పాడు. స్వర్గాన్ని కూడా నరకాన్ని కూడా స్వర్గంగా మార్చేది ఈ విభూతి, గోమయంతో చేసిన విభూతి. అప్పుడేమో
యమధర్మరాజు మతిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు? నా రాజ్యమే లేదు, నేనే అవసరం లేదు ఎవరికి ఇప్పుడు. అదే స్వర్గం, నరకం అంటే స్వర్గం అయిపోతుంది. ఇంకా నా నరకం, నా పనిష్మెంట్లు, నా రాజ్యం, నేను రాజునేమిటి, నా కర్మ ఏమిటి, నేనేం చేయాలి ఇప్పుడు అని ఆయనకి దారి దొరకలేదు. జరిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రాధేయపడితే వాళ్ళు, సరే దీన్ని ఎలా ఉంచి, ఇది స్వర్గం, నువ్వేం చేయలేవు దీన్ని, ఈ స్వర్గంలో ఉంచి మీకు వేరే స్వర్గం ఏర్పాటు చేస్తామని శివుడు పార్వతి వచ్చి ఒక ఆలయాన్ని కట్టించి అక్కడ నీకు వేరే నరకాన్ని ఏర్పాటు చేసుకోను అని, ఈ అసలు ఉండే నరకాన్ని, యమధర్మరాజు పాలించే నరకాన్ని మార్చేసింది విభూతి. గో మహిమ ఎంత గొప్పది అనేది విభూతి రేణువులు దంటపడ్డాయి అంతే. దానికి ఎంత పవర్ ఉందో. గోవు అంటే ఎందుకు సేవించాలో, అసలు గోవు మన కోసం ఎందుకు పుట్టింది, మనం సేవించకుండా మనం దాన్ని ఏం చేస్తున్నాం ఇవాళ? దాని పాలు తాగుతున్నాం, పెరుగు తింటున్నాం, నెయ్యి తింటున్నాం, మలమూత్రాలు ఉపయోగిస్తున్నాం. అసలు గోమయంలోనే ఉంది లక్ష్మీదేవి. లక్ష్మి యాక్చువల్గా ఉన్న స్థలం అది. అంటే ముక్కోటి దేవతలు ఆవునే ఆశ్రయించారు. ముక్కోటి దేవతలు ఆవులోనే ఉన్నారు. ఒక ఆవు పూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టే. అంతటి దేవతలందరూ కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గోవుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే మనం దాన్ని వేళ ఏం చేస్తున్నాం అని ఆలోచించుకోవాలి. చాలా అంటే చాలా చక్కటి వివరణ, చాలా చక్కటి ఎగ్జాంపుల్, చాలా చక్కటి కథ చెప్పారు. రాముని పాదం తగిలితే రాయి అహల్యగా మారిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటో అందరికీ తెలిసిందే. కానీ గోమాత యొక్క ఏదైతే ఉందో విభూది, గోమాత నుంచి వచ్చినటువంటి పిడకలతో చేసినటువంటి హోమం ద్వారా వచ్చినటువంటి విభూది ఏదైతే ఉందో, నరకాన్ని కూడా స్వర్గంగా మార్చింది అంటే మామూలు మహిమ కాదు. మరి ఇలాంటి కథలు మనందరం తెలుసుకోవాలి, అందరికీ తెలియచెప్పాలి. ఇది భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి ఒక గొప్ప నిధి. మరి ఇలాంటి నిధిని అందరికీ పంచే ప్రయత్నం చేద్దాం. నిజంగా గోపాలకృష్ణ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పాలి. హర్షించదగ్గ విషయం. మరి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోని. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.